భాగ్యనగర చరిత్రలో మరో మణిహారంగా నిలిచే తీగల వంతెన ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. మాదాపూర్లోని దుర్గం చెరువుపై 184 కోట్లతో నిర్మిస్తున్న ఆ వంతెనను జులైలో ప్రజలకు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పర్యావరణం దెబ్బతినకుండా అవతలి ఒడ్డు నుంచి యువతలి ఒడ్డుపై కేవలం 2 పిల్లర్ల సహాయంతో 735 మీటర్ల పొడవుతో ఎల్ఎన్టీ సంస్థ తీగల వంతెనను నిర్మించింది. ఆ వంతెన అందుబాటులోకి వస్తే పంజాగుట్ట నుంచి నానక్రామగూడలోని బాహ్య వలయ రహదారికి రోడ్డు నంబర్ 45 ద్వారా అతి సులభంగా చేరుకోవచ్చు. ఇన్నాళ్లు ట్రాఫిక్ రద్దీలో చిక్కుకుంటున్న ఉద్యోగులు, ప్రజలకు ఆ తీగల వంతెన మార్గంలో వెళ్తే అరగంటకు పైనే సమయం కలిసి వస్తుంది. రవాణా సౌకర్యంగానే కాకుండా దుర్గం చెరువు పరిసరాలను పర్యాటకంగా ముస్తాబు చేస్తున్నారు. ఈ తరుణంలో తీగల వంతెన నిర్మాణంలో జరిగిన ఆసక్తికర పరిణామాలు, 8 దేశాల ఇంజనీర్లు అందించిన సాంకేతికతపై మా ప్రతినిధి సతీష్ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఇది ఆల్మోస్ట్ 95 to 97% అయిపోయింది. అన్ని చిన్న చిన్న రిఫైన్మెంట్ వర్క్స్ నడుస్తున్నాయి. ఇవాళ ఫైనల్ వర్క్ ఏదైతే పెండింగ్ వర్క్ బీటీ ఉందో, బీటింగ్ వీరింగ్ కోర్స్ అంటాం మనం, ఇది కూడా అయిపోతుంది. 1 or 2 డేస్లో ఇది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత అన్నీ ఓన్లీ ఫినిషింగ్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి. మెజారిటీ వర్క్స్ అన్నీ అయిపోయాయి. ఇంకొక మ్యాక్సిమమ్ 15-20 డేస్లో కంప్లీట్ షేప్లో రెడీ అవుతుంది బ్రిడ్జ్. ఈ కేబుల్ బ్రిడ్జ్ యాక్చువల్గా అర్బన్ సినారియోలో సిటీల్లో చేయడం అనేది చాలా రేరేనండి. ఇది ఎందుకంటే ఇది మీకు తెలుసు, మాదాపూర్ ఏరియా అంతా ఎంత డెన్సిఫైడ్ విత్ చుట్టుపక్కల రోడ్స్ కూడా చాలా స్టీప్ కర్వ్స్, స్టీప్ స్లోప్స్ ఉన్న రోడ్స్ ఉంటాయి. రియల్గా మేము చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసాము. దీంట్లో ఏంటంటే మేజర్గా మెయిన్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షను, వయాడక్ట్ కన్స్ట్రక్షన్ అని 2 రకాలు ఉంది. మెయిన్ బ్రిడ్జ్ ఓకే, అది పెద్ద సెగ్మెంట్ ఉంటుంది, 190 టన్స్. అది ఈచ్ సెగ్మెంట్ 190 టన్స్. అది లక్కీగా గవర్నమెంట్ సపోర్ట్ వలన మనం ఇక్కడే క్యాస్టింగ్ చేసుకోగలిగాం. దాన్ని త్రూ వయా వాటర్ బాడీ, అంటే దుర్గం చెరువు వాటర్లోనే దాన్ని బార్జ్ సపోర్ట్తో ట్రాన్స్పోర్ట్ చేసి ఎరెక్షన్ చేయడం జరిగింది. ఈ మన వయాడక్ట్ సెగ్మెంట్స్ అవి 72 సెగ్మెంట్స్. అవి మనం కొండాపూర్లో తయారు చేసుకున్నాం. అవి కూడా చాలా పెద్ద సెగ్మెంట్స్, హైట్ వచ్చేసి 5 మీటర్ అనమాట. అది కూడా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. హైదరాబాద్లో అంత పెద్ద సెగ్మెంట్స్ ఎప్పుడు కూడా మనం ట్రాన్స్పోర్ట్ చేయడం జరగలేదు. ఆ ట్రాన్స్పోర్టేషన్ అప్పుడు మేము చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసాం. జనరల్గా ఇవి బయట అవుట్స్కట్స్లో ఓవర్ రివర్స్
వ్యాలీస్, బిగ్ వ్యాలీస్ దగ్గర జరుగుతుంటాయి. కానీ ఇంత ఫాస్ట్గా 19 monthsలో ఏ కేబుల్ స్టే బ్రిడ్జ్ కూడా జరగలేదు. యాక్చువల్గా ట్రాఫిక్ పంజాగుట్ట నుంచి వచ్చే ట్రాఫిక్ మనకి రోడ్ నెంబర్ 36 నుంచి వెళ్తుంది ఇప్పుడు. యాక్చువల్గా రోడ్ నెంబర్ 36 ఒక ట్రాఫిక్ స్టడీ ప్రకారం ఏమొచ్చిందంటే అది ఇప్పుడు ఉంది 6 lane రోడ్. అది 6 lane రోడ్డు 12 lane రోడ్డు లాగా అవసరం ఉంది అనే ఒక స్టడీ చేయడం జరిగింది. దాని మీద స్టడీ చేస్తే అది బయటకు వచ్చింది. అప్పుడు ఏం చేసామంటే అది 12 lane చేయడం అనేది అది స్ట్రక్చర్స్ డిస్మాంటల్ చేయడం ఇదంతా ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్ కాబట్టి వయా రోడ్ నెంబర్ 45 ఒక ఆల్టర్నేటివ్ రోడ్డు డిజైన్ చేయడం జరిగింది. ఈ రోడ్ నెంబర్ 45 ఫ్లైఓవర్ ఎలివేటెడ్ కారిడార్, అది 1.6 kilometer. అది డైరెక్ట్ కనెక్టెడ్ టు కేబుల్ ఇంటర్న్ కనెక్టింగ్ ఐటీసీ జంక్షన్, దెన్ మైండ్ స్పేస్ అండ్ హెచ్కేసి ఏరియా.